సినీ నిర్మాణ సంస్థల కార్యాలయాలు, అధినేతల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. సినీ నిర్మాతలు సినీ రంగంలోనే కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. గత 3 ఏళ్లలో నిర్మాణ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు, బ్యాలెన్స్ షీట్ల పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల ఇళ్లలోనూ, మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 ఐటీ బృందాలు ఈ తనిఖీలను చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ కుమార్ ఇళ్ళు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇళ్లతో పాటుగా సింగర్ సునీత భర్త, మ్యాంగో మీడియా సంస్థ అధినేత రాము ఇళ్ళు, వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు, ఇంకేం చేయలేదు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ వాళ్ళు తీసుకెళ్లారని, ఐటీ సోదాలు జనరల్గా జరిగే సోదాలు మాత్రమేనని నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని అన్నారు. ఐటీ శాఖ అధికారులు బ్యాంకు డీటెయిల్స్ కావాలని అడిగారని, బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని చెప్పారు. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు, ఇంకేం చేయలేదు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు. ఆకస్మికంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు, సాధించిన కలెక్షన్ల వివరాలతో ఐటీ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు.